హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంటిల్లు. ఈరోజు చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా వాము వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని, ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం క్యాప్సికమ్‌ని ఈ బజ్జీ బ్యాటర్‌లో బాగా డిప్ చేసుకొని, బాగా మరిగిన ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా 2 బజ్జీలను కూడా వేసుకొని, ఇప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి 2 సైడ్‌లు. ఇలా బాగా వేగిన తర్వాత మనం తీసుకొని రెండోసారి ఇంకొకసారి డిప్ చేసుకొని వేసుకుంటే మనకి బజ్జీలు బాగా వస్తాయన్నమాట. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే రెండో బజ్జీని కూడా డిప్ చేసుకొని వేసేసుకుందాం. సో, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్‌లో తీసుకుంటే మనకి క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ బజ్జీలని మధ్యకి ఇలా కట్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకోవాలి. సో, స్టఫింగ్ కోసం మనం ఆనియన్స్, టొమాటోలు, అలాగే కీరా, సాల్ట్, చాట్ మసాలా, నిమ్మరసం ఇవన్నీ కూడా కలిపి కూడా వేసేసుకోవచ్చు. సో, నేను ఇలా సెపరేట్‌గా వేశాను. మీ టేస్ట్‌కి అనుగుణంగా మీరు వేసుకోండి. అంతేనండి.